చూడని బాబు సందడి సందడి ఈడెలా తీయాలో అయ్యో మేము అనుకున్నట్టే అయింది రమణ. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఇది నాకు ఇంకో జన్మ. అవునా? గత జన్మలో నువ్వెవరు? అబ్బా, దాని ఉద్దేశం అది కాదు. ఇంకో జన్మ ఎత్తానని దాని అర్థం. అయ్యో ఎలా? నీతో ఫ్రెండ్షిప్ చేశానని జయచంద్ర వాళ్ళ బ్యాచ్ కి అస్సలు ఇష్టం లేదు. నన్ను కొట్టి చంపేయాలనుకున్నారు. నేను చచ్చిపోయినని చెరువు పక్కన పడేసిపోయారు. అయితే నువ్వు క్లైమాక్స్ లో హీరోలాగా లేచి వాళ్ళని డిషుమ్ డిషుమ్ అని కొట్టేశావా? అచ్చి, ఇదని సినిమా అనుకున్నావా? సింపతి ఎవరు కొట్టవడానికి చెరువు కొట్టినా ఇలా పడిన నన్ను అలా చెంబు తీసుకుని వెళ్తున్న ఒక మనిషి చూసి జాలిపడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చూసావా మా అన్నయ్య వాళ్ళు ఎంత దుర్మార్గులో. చూస్తున్నా వాళ్ళని అస్సలు వదలకూడదు. ఆ రమణను కొట్టింది ఎవరనుకుంటున్నారు? ఎవరు? ఇదిగో తెల్ల మొహాలు వేసుకుని ఏమీ తెలియనట్టు కూర్చున్నారే ఈ వెధవలే. ఏమిట్రా ఇద్దరు మొహమొహాలు అలా చూసుకుంటున్నారు? వెళ్ళి అబ్బాయికి సారీ చెప్పండి. సరే, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ రమణ. ఇట్స్ ఓకే. అంటే నువ్వు మహి క్లోజ్ అవుతున్నారన్న కుళ్ళుతో కొట్టాం. ఇంకెప్పుడు కొట్టంరా. నిన్ను చూస్తే జాలేస్తుందిరా రమణ. ఏ మనిషి ఏమిటో పొద్దున్ననగా తీసుకురమ్మని పంపించాను, ఇప్పుడు తీసుకురాలేదు. ఏంటి మమ్మీ, ఎవరు రాలేదు, ఎవరిని తీసుకొని రాలేదు? చిన్నపిల్లలు మీకు అవన్నీ అర్థం కావు గాని మీరు చూడలేరు. లోపలికి పోండి. నువ్వేం రావు అంటూ బొర్రొప్పుతూ నిలబడ్డావు. ఆ అబ్బాయిని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టు, బాగా రెస్ట్ తీసుకుంటాడు. సరేమ్మా, నేను చూసుకుంటాను కదా. భయం వేస్తుందిరా. ఏం చేస్తారా? చూస్తావుగా. కట్టు బాగా కట్టావురా. ఇక నుంచి నీకు ట్రైన్ పాస్ ఫ్రీ, బస్ పాస్ కూడా ఫ్రీ. అంతే కదరా, నీతో పాటు ఇంకొకరు కూడా ఫ్రీ. మార్నింగ్ మార్నింగ్ కూర్చో, పర్వాలేదు. మొత్తానికి బాగానే కాపలా కాస్తున్నావయ్యా. నువ్వు వచ్చిన తర్వాత అసలు దొంగల భయం అనేదే లేకుండా పోయింది. ఇదిగో ఇలాగే సిన్సియర్ గా డ్యూటీ చేసావంటే నీకు రోజుకు ఒక బాటిల్ బ్లడ్ ఇప్పిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా? ఎవరైనా నువ్వు ఏంటి అలా చూస్తున్నావు? ఇట్రా. ఏం లేదు సార్, ఇది ఎర్రగడ్డ కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను పిచ్చోళ్ళనని ఉద్దేశం? అది కాదు సార్, మీరు గాల్లో మాట్లాడుతుంటేను. గాల్లోనా? నేను గాల్లో మాట్లాడటం లేదయ్యా, మా వాచ్మన్ తో మాట్లాడుతున్నాను. ఏంటి మా వాచ్మన్ నీకు కనపడ్డం లేదనా నీ కంగారు? కనపడ్డాయా? ఎందుకంటే మా వాచ్మన్ మనిషి కాదు, దయ్యమా? అలాగా. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇంకా కోపం పోలేదా? మహి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. నేనేం నాటకాల కంపెనీ ఓనర్ని కాదు. ఏంటి నమ్మట్లేదా? అయితే విను. నా మాట అబద్ధమైతే ఈ కాఫీ ఇలాగే వేడిగా ఉంటుంది, లేకపోతే చల్లారిపోతుంది. జోక్. మరేమో పులికి పెళ్ళవుతుంటే అన్ని జంతువులు అటెండ్ అయ్యాయట. ఒక పిల్లి మాత్రం ఎటకారంగా డాన్స్ చేస్తుందట. అప్పుడు పులికి కోపం వచ్చి, ఏయ్ ఏంటే నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావు అందట. అప్పుడు పిల్లే ఉందో తెలుసా? పోవే, పెళ్లి కాకముందు నేను పుల్నే అందట. నువ్వు నవ్వుతున్నావు, పర్లేదు, బయటికి నవ్వే, నేనేమి అనుకో. ఇంకో జోక్ చెప్పనా? ఒక పేషెంట్ నర్స్ తో, నర్స్ మీరు నా హృదయం దోచుకున్నారు అన్నాడు. వెంటనే నర్స్ భయంతో 2 అడుగులు వెనక్కి వేసి, అయ్యో నేను కాదండి డాక్టర్ గారు, కానీ హృదయం కాదు కిడ్నీ దోచుకున్నారు అంది. చాలే నీ కుళ్ళు జోకులు. ఇదిగో దయ్యం, ఆ ఒక్క హారం ఇచ్చేసావంటే నిన్ను వదిలేస్తాను. కావాలంటే కింద ఒక దొంగ ఉన్నాడు, వాడిని మింగేయి. పడుకోమ్మా, పడుకో. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడండి బాబు, సందడి సందడి.